మొన్న గురువారం రోజు అహ్మదాబాద్ లో ఎగిరినటువంటి ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడం, దాదాపు అందులో ప్రయాణిస్తున్నటువంటి 130 మందిలో 129 మంది, అలాగే 12 మంది సిబ్బందిలో 12 మంది మరణించారు. ఒకే ఒక్కరు బ్రతికారు, విశ్వాస రమేష్ కుమార్ గారు. ఆయన ఒక్కరే మృత్యుంజయుడిగా బయటపడడం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విమానం అక్కడే ఉన్నటువంటి బీజే వైద్య కళాశాల హాస్టల్ పై పడడం వల్ల అక్కడికక్కడే భోజనం చేస్తున్నటువంటి 24 మంది విద్యార్థులు చనిపోయారు. అలాగే తీవ్రంగా 15 మంది గాయపడ్డారు. ఆ 15 మందిలో 9 మంది మళ్ళీ ఈ రోజు ఉదయం అయితే మరణించారు. ఇది నిజంగా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి భారతదేశానికి. ఇప్పుడు వైద్య కళాశాలల యొక్క మరణాలు 33కి చేరాయి. అంటే మొత్తం 274 మంది ఈ యొక్క విమాన ప్రమాద ఘటనలో చనిపోయారు. అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే ఇంకెవరైనటువంటి కుట్రలా ఏం తెలియదు కానీ మొత్తానికి 274 మంది చనిపోయారు. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వీళ్ళందరూ కూడా ఒక రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే మన దేశంలో ఉన్నటువంటి అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం ఈ రోజు 274 ప్రాణాలు. ఇవి కనిపించేవి, కనిపించినటువంటి ప్రాణాలు ఎన్ని పోతున్నాయో తెలియదు. నిర్లక్ష్యం వల్ల, అలాగే అవినీతి వల్ల ఈ దేశం ముందుకు వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం. కాబట్టి ఈ యొక్క ధోరణి పోతే గానీ దేశం తొందరగా బాగుపడదు.